వెల్కమ్ బ్యాక్. తెలంగాణ తిరుపతిగా విరాజిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి నివేదించే లడ్డు ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు గడిస్తోంది. తిరుపతి లడ్డు మాదిరిగానే యాదాద్రి లడ్డు కూడా భక్తుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. కేవలం రుచిలో మాత్రమే కాదు, దాని తయారీలో పాటించే నాణ్యత ప్రమాణాలు, పరిశుభ్రత, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతే ఈ లడ్డుకు అసలైన ప్రత్యేకతను తీసుకొచ్చాయి. యాదాద్రి లడ్డు ప్రత్యేకతలపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం కేవలం ఒక నైవేద్యం కాదు, అది భక్తుల ఆరాధన, విశ్వాసాలకు ప్రతిరూపం. తిరుపతి శ్రీవారి లడ్డుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని యాదాద్రి ఆలయం కూడా తనదైన శైలిలో నాణ్యమైన, రుచికరమైన లడ్డూను భక్తులకు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. కొండపై ఆలయానికి సమీపంలోనే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రసాదం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది కేవలం లడ్డూల కోసమే అంకితం చేయబడిన ఒక పెద్ద యూనిట్. యాదాద్రి లడ్డూ తయారీ విధానం పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తోంది. లడ్డూ తయారీలో వాడే ప్రతి పదార్థం విషయంలో ఆలయ అధికారులు ఏమాత్రం రాజీ పడడం లేదు. లడ్డూ తయారీకి ఉపయోగించే శనగపిండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, శుద్ధి చేసిన చక్కెర, అత్యుత్తమ నాణ్యత గల ఎండుద్రాక్ష, జీడిపప్పు, సువాసన గల యాలకులు వంటివి నిర్దిష్టమైన ప్రమాణాలకు లోబడి వాడుతున్నారు. వీటిని కొనుగోలు చేసే ముందు నాణ్యతను పరీక్షించేందుకు ప్రత్యేక బృందాలు ఉంటాయి. లడ్డూ తయారీ కేంద్రం పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలా చూస్తారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా కార్మికులంతా చేతులకు గ్లౌస్,